సంక్రాంతి పండుగ అంటే కేవలం డూడు బసవన్లు హరిదాసులు మాత్రమే కాదు. సంక్రాంతికి ఇంటికి వచ్చే అల్లుడికి చక్కటి భోజనం విందు ఏర్పాటు చేసి మర్యాదలు తక్కువ కాకుండా చూడడంలో అత్తమామలు చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు అల్లుడిని సాటిస్ఫై చేయడం కోసం, అల్లుడిని మెప్పించడం కోసం తమ ఇంట్లో ఉన్న యావత్ మొత్తం కష్టాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శన రూపంలో చేస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే అల్లుళ్లకు ఎక్కడా కూడా లోటు లేకుండా ఆహారం అదేనండి విందు భోజనం చక్కగా ఏర్పాటు చేసే పరిస్థితులు అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ ఉంది. అటు భీమవరం నుంచి ఇటు అమలాపురం వరకు చాలా వరకు సంక్రాంతి అల్లుళ్లకు మంచి మంచి విందుతో భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమం గోదావరిని మించిపోయి చేసినట్టే కనిపించింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లాకు సంబంధించిన మధ్యలో సంక్రాంతికి సంబంధించిన సంబరాల్లో అల్లుడికి కాస్త క్రేజ్ ఎక్కువే చూపించారు. సంక్రాంతి వచ్చిందంటే కొత్త అల్లుడికి కాస్త క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అందులో సంక్రాంతి రాగానే కొత్త అల్లుడికి అత్తారింట మర్యాదలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ సంక్రాంతికి 300 పిండి రకాలతో ఆ అల్లుడికి అత్తింటి వారి అతిథి ఇచ్చారు. అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చెంట్ ఉండా సాయి గోపాలరావు కుమార్తె రిషితకు విశాఖపట్నం ఎస్ఎల్వి జ్యువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్తో డిసెంబర్ నెలలో వివాహమైంది. కొత్త దంపతులు మొదటి సంక్రాంతి పండగకు అత్తింటి వారికి ఆహ్వానించి తమ సాంప్రదాయం ప్రకారం 300 రకాల పిండి వంటలు తయారు చేసి వడ్డించారు. తమ అల్లుడే తమకు బలమని, తమ అల్లుడినే కొడుకుగా భావించి చూసుకోవడం జరుగుతుందని అన్నారు. ఒకగానొక కూతురు ఎలా వాళ్ళ అత్తారింట్లో చక్కగా ఉండాలని, అలాగే అల్లుడిని బాగా చూసుకుంటామని చెప్తున్నారు. మామ సాయి గోపాలరావు అల్లుడి తర్వాతే తమకు ఎవరన్నా అంటున్నారు. మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి ఇలా విందు ఏర్పాటు చేశామని ఆనందంగా చెప్పారు.